లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి, 1 బ్యాంగిల్స్ తీసుకొచ్చాము, మా అమ్మగారికి షాప్ ఉంది అని. ఇదేనండి మొత్తం స్టాక్ అంతా తీసుకొచ్చాము. ఇంటి తీసుకొచ్చినాక మళ్ళీ మేము రీచెక్ అయితే చేసుకుంటాము. మేము చెప్పిన మోడల్స్ అన్నీ వేశారా లేదా, ఏమైనా తగ్గినాయా, ఎన్ని కట్టలు వేశారు, ఇవన్నీ రీచెక్ చేసుకొని మళ్ళీ బ్యాంగిల్స్ వాళ్ళు కట్టించిన కట్టెల్ని ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేస్తామంట. ఎందుకంటే వీటిల్లో చాలా వరకు బ్యాంగిల్స్ పగిలిపోయి ఉంటాయన్నమాట. అవన్నీ తీసేసేసి మంచిగా ఉన్న బ్యాంగిల్స్ని మేము మళ్ళీ ప్యాక్ చేసి అప్పుడు కస్టమర్స్కి ఇస్తామన్నమాట. ఇవేనండి బ్యాంగిల్స్ అన్నీ. ఇంకా ఉన్నాయి మోడల్స్, మీకు నేను రేపు షార్ట్లో పెడతాను. బ్యాంగిల్స్ విడివిడిగా మోడల్స్ అన్ని ఒక్కొక్కటి పెడతానమాట. చూడండి, ఇప్పుడైతే వీటి వరకు పని అవుతుంది మాకు. అవి చెక్ చేసుకోవడము ఇవన్నీ పని అవుతుంది. చూసారు కదండి, ఇలాగా కట్ట ఓపెన్ చేసి బ్యాంగిల్స్ అన్ని చెక్ చేసి మళ్ళీ కొత్తగా కట్ట కడతామన్నమాట. ఇలా కట్ట ఓపెన్ చేసి మనం చెక్ చేసేటప్పుడు ఒక్కోసారి డజన్ పోతాయి, ఒక్కోసారి 2 డజన్లు కూడా పోతాయి బ్యాంగిల్స్. మోస్ట్లీ 2 డజన్ల దాకా పోతాయి బ్యాంగిల్స్ అనమాట. అవన్నీ చూసుకొని మనం మళ్ళీ చెక్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది అడ్రస్ అడుగుతున్నారండి, బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేసి. ఇవైతే మనకి పర్సనల్ యూస్కి అయితే ఇవ్వరండి. ఖచ్చితంగా షాప్ ఉంది అంటేనే షాప్ వాళ్ళకైతేనే ఇస్తారు. మినిమం పర్చేజ్ కూడా ఉంటుంది. 10,000 కొనాలి మినిమం పర్చేజ్ అయితే. 10,000 ఆర్ 5,000 6,000 కొనొచ్చు. కానీ ఖచ్చితంగా షాపుల వాళ్ళకే ఇస్తారు, పర్సనల్ యూస్కి అయితే ఇవ్వరు అనమాట. ఓకేనా అండి, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మా దగ్గర థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కస్టమైజేషన్ కూడా చేస్తాం మేము బ్యాంగిల్స్ అనేది. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అంటే చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే ఉమెన్ ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ విషయంలో ఇండిపెండెంట్గానే ఉండాలి. ఎందుకు అంటే ఏ విషయానికైనా సరే అమ్మాయి ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలి. అలా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, వాళ్ళు ఏదో ఒక విషయంలో మనల్ని తప్పకుండా తక్కువ చేసే చూస్తారు. రోజుల్లో ఆడపిల్ల ఏదైనా చేయగలగాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి, ఎంతైనా కష్టపడి నేర్చుకోవాలండి.